కొంచెం వెనుక జరుగు అమ్మా ఇక్కడ ఉండరు మేము అందరికి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం భీమ్గల్ మండలం ఈరోజు అన్ని గ్రామాల నుంచి కళాకారులందరము భీమ్గల్ మండలం ఎంపీడీఓ గారి ఆఫీస్కి వచ్చేసి సంతోష్ కుమార్ గారిని కలవడం జరిగింది. కళాకారులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి భీమ్గల్ మండలం ఎంపీడీఓ సార్ గారిని కలిసి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చేసి సార్ని కలిసిన తర్వాత మాకు సార్ యొక్క మాటలన్నీ విన్న తర్వాత మాకెంతో సంతృప్తి అనిపించింది. కళాకారులు అక్కడక్కడ ప్రోగ్రాంకు వెళ్ళి ఏదో రాత్రి అర్ధరాత్రి పగలు ఎప్పుడు అనకుండా ఎప్పుడో పోయి ఎక్కడి నుంచో వచ్చేసి భీమ్గల్కి వచ్చిన తర్వాత తమ గ్రామానికి వెళ్ళాలంటే ఇబ్బందులతోని బాధపడుతున్నటువంటి కళాకారులకు ఒక కళా భవనం భీమ్గల్ మండలం లోపల ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో మేమందరం కూడా వచ్చి సార్ని కలవడం జరిగింది. సార్ కూడా కళాకారులు అంటేనే పేద కళాకారులు ఉంటారు, ఆ వృత్తి దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి మీకు అన్ని రకాల మేము ఆదుకుంటామని చెప్పేసి ఎన్నో విధాల మాకు ఎన్నో రకాల మాకు అన్ని చెప్పి మా మనసులని దోచుకున్నటువంటి సార్ గారికి మేము మొట్టమొదటిగా కళాభివందనాలు తెలుపుతున్నాం. ఈరోజు కళాకారులు అంటే వీధి నాటకం, యక్షగానం, భాగవతం, భజన, కోలాటం, చిరుతల రామాయణం, యక్షగానంతో పాటు జడకొప్పులు, భజన మండలు, మహిళా భజన మండలు ఇవన్నీ కూడా కలిసి ఎందరో కళాకారులు అంతరిస్తుపోతున్నటువంటి కళను మనం చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం తరఫున బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పోగు చేయడం జరిగింది. అందులో నేను నిజామాబాద్ జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. నా పేరు చౌకలింగం. భీమ్గల్ మండల్ అధ్యక్షులు కోగుళ్ళ శంకర్ గారు, కోగూరు శంకర్ గారు, గౌరవ అధ్యక్షులు రాజారాం గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడు ప్రతి ఒక్క సభ్యత్వం ప్రతి ఒక్క సభ్యత్వమే కాకుండా నేనంటూ ఉన్న కళాకారులకు మనం చేదోడు బాదోడు ఉండి వాళ్ళందరినీ కూడా పోగు చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్క కళాకారుడు ముందుకు వచ్చేసి ముందు నడుస్తూ చెప్పగానే ఒక గంట లోపట్నే అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా రానున్నటువంటి కాలంలో కళాకారులను ఇంకా పెద్ద ఎత్తున పోగు చేసి వాళ్ళందరూ కూడా మంచి బాటలో నడిచినట్టు పైలా ఏదైతే పురాతనంలో ఉన్నటువంటి కళలు ఉండేనో ఆ కళలన్నింటినీ రక్షిస్తామని చెప్పేసి మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు సంతోష్ కుమార్ ఎంపీడీఓ గారు చాలా సంతోషపరిచారు మమ్మల్ని. మరొక్కసారి ఆ సార్కు మేము కళాభివందనాలు తెలుపుతున్నాం. జై జానపదం, జై జానపదం.